మీకు 1, 2, 3 ఆప్షన్స్ ఇస్తున్నాం. మీ ప్రాంతంలో ఎవరు మీకు అభ్యర్థిగా ఉండాలో మీరు నిర్ణయించుకోండి. అతనే ఉంటాడు అని ప్రజాస్వామ్యానికి భుజం కాసిన వ్యక్తిలాగా ఆయన యాడ్లు ఇచ్చుకుంటూ టీవీల్లో వెనకాల మాత్రం తను అనుకున్న వాడికి, తను అనుకున్న సంపదలకి, తను అనుకున్న కార్పొరేట్ వారికి సీట్ ఇస్తానంటే ఎవరిని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి మోసపూరితమైనటువంటి అధికార దాహంతో ఇది ఆఖరి పోరాటం చేస్తాడు. ఇప్పుడు రాకపోతే మళ్ళీ జీవితంలో సీఎం కాలేడు. అలాంటి వ్యక్తి ఆఖరి పోరాటం చేస్తుంటే ఆర్థిక నేరాలు ఈ యొక్క భారతీయ రాజకీయ నాయకులకే తెలియజెప్పి అందరూ ఆశ్చర్యపోయేలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిన్న వయసులోనే ఇంత కోడాలు సంపాదించవచ్చు అధికారాన్ని పెట్టుకొని అందరూ ముక్కు మీద వేసుకునేలాగా ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా ఈ రోజున ఆర్థిక నేరాలు చేసి 16 నెలల పాటు కోర్టులో జైల్లో తిరిగి ఈ రోజున ఎప్పుడు ఎక్కడ శాస్త్రంగా జైలుకి వెళ్తాడో తెలియని అయోమయ పరిస్థితిలో ఆయనకి కూడా ఈ రోజున అధికారం కావాలి. టీడీపీది కార్పొరేట్ కల్చర్, వైఎస్ఆర్సీపీ పార్టీ వారిది ఆర్థిక నేరాలు, క్రిమినల్ కల్చర్. ఒక కాంగ్రెస్ మాత్రమే కామన్ మ్యాన్ కల్చర్. తెలుసుకోండి.